హాయ్ హలో నమస్తే అందరికీ. ముందుగా నా పేరు వంశీ. నేను యూకేలో ఉంటాను. నేను యూకేలో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అండ్ యూకేలో ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఎలా సర్వైవ్ అవుతున్నాడు అనే దానిపైన అయితే వీడియోస్ చేస్తూ ఉంటాను. అండ్ ముందుగా అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. మీరు ఈ వీడియోకి లైక్ చేస్తేనే ఇది లార్జ్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్కి అయితే వెళ్తుంది. అండ్ ఎవరైతే యూకే ప్లాన్ చేస్తున్నారో, ఎవరైతే యూకే గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ ఇన్ఫర్మేషన్ చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి హౌ మచ్ ఇస్ మై సాలరీ అండ్ వాట్ ఈస్ మై కాస్ట్ ఆఫ్ లివింగ్ అండ్ అట్ లాస్ట్ వాట్ ఆర్ మై సేవింగ్స్. నేను యూకేలో నా సాలరీ ఎంత ఉంటుంది, నా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత ఉంటుంది అండ్ నా సేవింగ్స్ ఎంత అయితే అనేది అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. యూకేలో మనీ ఎలా సేవ్ చేసుకోవాలని కూడా చెప్తాను. ఇంకా లేట్ చేయకుండా అయితే టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా నా శాలరీ ఎంత. యూకేలో ప్రెసెంట్ నేను స్టూడెంట్ వీసా పైన ఉన్నా. సో మీ అందరికి తెలిసిందే, సో మీ అందరికి తెలియకపోతే మళ్ళీ చెప్తాను. యూకేలో ఒక స్టూడెంట్ ఏ కంట్రీ నుంచి అయినా రాని, యాజ్ పర్ యూకే గవర్నమెంట్ రూల్, ఒక స్టూడెంట్ వీసా పైన ఉన్న ఒక పర్సన్ ఓన్లీ 20 hours ఏ వీక్ మాత్రమే వర్క్ చేయాలి. సో ప్రెసెంట్ యూకే మినిమం వేజ్ వచ్చేసి 12.21 అయితే పే చేయాలి. నేను యాజ్ ఏ స్టూడెంట్ గా నేను ఫెడెక్స్ వేర్ హౌస్ లో అయితే పార్ట్ టైం వర్క్ చేస్తాను. సో నాకైతే హవర్లీ బేస్ పే చేస్తారు. పర్ హవర్ నాకైతే 14.37 పే వస్తుంది. అండ్ వీక్లీ నేను 20 hours వర్క్ చేస్తా. అండ్ 20 hours పర్ వీక్ వేసుకుంటే 287 pounds అయితే వస్తుంది నాకు పర్ వీక్. 287 అండ్ 4 weeks వచ్చేసి 1148 pounds అయితే వస్తుంది. సో యూకేలో నా మంత్లీ శాలరీ వచ్చేసి 1148 pounds. అండ్ 1148 pounds ని మన ఇండియన్ కరెన్సీలో క్యాలిక్యులేట్ చేస్తే 1,34,775 రూపీస్ అయితే అవుతుంది. సో ఇది వచ్చేసి నా యూకేలో యాజ్ ఎ స్టూడెంట్ గా పార్ట్ టైం జాబ్ చేస్తూ నేను ఏం చేసే శాలరీ ఇది. సో నెక్స్ట్ మనం కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి అయితే మాట్లాడదాం. నేను ఇది ఎందుకు చూసుకుంటూ చెప్తున్నానంటే, సో నేను ఎప్పుడు నా శాలరీ ఎంత, నా ఖర్చులు ఎంత అని ఎప్పుడు నోట్ చేసుకోలేదు. ఫ్లోలో శాలరీ వస్తుంది, ఫ్లోలో ఖర్చు పెట్టేస్తున్నా, అంతా ఫ్లోలో జరిగిపోతుంది. మళ్ళీ ఇదంతా ఒకసారి పేపర్ పైన రాసుకొని అయితే వీడియో చేద్దామని అయితే మీకు అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దాం. ఒకసారి మళ్ళీ మొత్తం ఒక రీసెర్చ్ చేసుకుందాం. మళ్ళీ చెప్పాలంటే అంత కరెక్ట్ గా ఉండాలి. సో ఈ వీడియో మీరు ఇండియాలో ఉండి చూస్తే మాత్రం మీకు ఐఎన్ఆర్ లో తెలుసుకోవాలని అయితే మీకు ఉంటుంది. సో ప్రతి ఒక్కడైతే నేను పౌండ్ టు ఐఎన్ఆర్ అయితే క్యాల్కులేట్ చేసి చెప్పలేను. నేను పౌండ్స్ లో చెప్తాను, మీరైతే అది ఐఎన్ఆర్ అయితే క్యాల్కులేట్ చేసుకోండి. అండ్ నేను ప్రతి ఒక్కడైతే ఇక్కడ మెన్షన్ చేస్తాను, మీరు చూసుకోవచ్చు. నేను యూకేలో లూటన్ అనే సిటీలో ఉంటాను. మా దగ్గర అయితే కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా అఫోర్డబుల్ గా ఉంటుంది. సో యాజ్ పర్ దట్ నేను ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నా మీకు. మన వరల్డ్ లో ఏ పర్సన్ అయినా సరే బ్రతకడానికి కావాల్సింది ఫుడ్ అండ్ షెల్టర్. ఈ టూ మాత్రం చాలా మెయిన్ ఇంపార్టెంట్. అండ్ ఈరోజు మన మెయిన్ ఇంపార్టెంట్ కూడా ఫుడ్ అండ్ షెల్టర్. సో హౌస్ రెంట్ వచ్చేసి నా 240 ఎక్స్క్లూడింగ్ బిల్స్. అండ్ ఇక్కడ యూకేలో ఎలా ఉంటుందంటే, మనం ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ఇంక్లూడింగ్ బిల్స్ అండ్ ఎక్స్క్లూడింగ్ బిల్స్ అని 2 types ఉంటాయి. సో నేను ప్రెసెంట్ ఉంటుంది అయితే ఎక్స్క్లూడింగ్ బిల్స్. సో నా రెంట్ వచ్చేసి 240 per person. అండ్ వాటర్ బిల్, గ్యాస్ బిల్ అండ్ వైఫై బిల్ ఇవన్నీ కలిపి ఒక 60 వరకు వస్తుంది. అండ్ సో టోటల్ ఇంక్లూడింగ్ రూమ్ రెంట్ 300 లో అయిపోతుంది. సో 300 నా రూమ్ రెంట్. అండ్ నెక్స్ట్ వచ్చి మన ఫుడ్. అండ్ నాకు ఫుడ్ కి ఒక 150 pounds per month అయితే అవుతుంది. మన ఫుడ్ అండ్ షెల్టర్ తర్వాత మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఇన్ యూకేలో సర్వైవ్ అవ్వడానికి మెయిన్ ఇంపార్టెంట్ ఒక మొబైల్, అంటే ఒక స్మార్ట్ ఫోన్ అయితే ఖచ్చితంగా కావాలి. మీరు ఒక స్మార్ట్ ఫోన్ లేకుండా, మీరు ఎవరికి కాంటాక్ట్ లేకుండా మీరు యూకేలో అయితే అస్సలు సర్వైవ్ అవ్వలేరు. స్మార్ట్ ఫోన్ అయితే చాలా అవసరం ఇక్కడ. సో మీరు ఎలాగో ఇండియా నుంచి అయితే తెచ్చుకుంటారు. అండ్ స్మార్ట్ ఫోన్ లేని పర్సన్ అయితే ఎవరు ఉండరు ఇప్పుడు. సో స్మార్ట్ ఫోన్ వాడాలంటే దానికి రీఛార్జ్ చేసుకోవాలి. సో రీఛార్జ్ వచ్చేసి ఇక్కడ 20 pounds అయితే ఉంటుంది. ఇండియా నుంచి వచ్చేటప్పుడు మాత్రం చాలా మంది లిబరా సిమ్ అయితే తీసుకొని వస్తారు. ఎందుకంటే మనకు వీసా డ్రాప్ చేసే దగ్గర అయితే లిబరా సిమ్ మనకు ఫ్రీగా ఇస్తారు. సో అది లిబరా సిమ్ నెట్వర్క్ ఇష్యూ అయితే ఉంటుంది. సో అదే లిబరా సిమ్ తోనే మీరు కంటిన్యూ అవుదాం అనుకుంటే మీకు 5 pounds లో అయిపోతుంది. కానీ నెట్వర్క్ అది స్టేబుల్ గా ఉండదు, కొన్ని చోట్ల నెట్వర్క్ రాదు. సో చాలా మంది అయితే నెట్వర్క్ అయితే షిఫ్ట్ అవుతుంటారు. నేనైతే ఇక్కడ ఈ డబల్ సిమ్ అయితే వాడుతున్నాను. డబల్ సిమ్ కి నాకు పర్ మంత్ వచ్చేసి 20 pounds అయితే అవుతుంది రీఛార్జ్ కి. మొబైల్ అండ్ రీఛార్జ్ అయిపోయిన తర్వాత
మనకు నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ట్రావెలింగ్. యూకేలో పార్ట్ టైంకి వెళ్ళడానికి ట్రావెల్ చేస్తాం అండ్ యూనివర్సిటీకి వెళ్ళడానికి ట్రావెల్ చేస్తాం. సో నేను ఉండే ప్లేస్ నుంచి నా యూనివర్సిటీకి వెళ్ళడానికి 1 బస్ అయితే క్యాచ్ చేస్తాను నేను. అప్ అండ్ డౌన్ 6 పౌండ్స్ అవుతుంది నాకు. వెళ్ళడానికి 3 పౌండ్స్, రావడానికి 3 పౌండ్స్. సో నాకు ఇప్పుడు ప్రజెంట్ అయితే వీక్లీ అయితే 1 డేనే ఉంది నా క్లాస్. సో పర్ డే వచ్చేసి 6 పౌండ్స్ అండ్ 4 వీక్స్కి అండ్ కాలేజ్కి వెళ్ళడానికి నాకు పర్ మంత్ వచ్చేసి 24 పౌండ్స్లో అయిపోతుంది. అండ్ నెక్స్ట్ నేను పార్ట్ టైంకి వెళ్ళడానికి నాకు మేమైతే కార్ పూలింగ్ అయితే చేసుకుంటాం. అంటే ఒక 4 మెంబర్స్ కలిసి ఒక కార్ కొని అయితే వెళ్తాము. నేను 3 డేస్ అయితే షిఫ్ట్కి వెళ్తాను. 8 అవర్స్ ఒక రోజు, 8 అవర్స్ ఒక రోజు అండ్ 4 అవర్స్ ఒక రోజు. సో 3 డేస్కి కలిపి నాకు అప్ అండ్ డౌన్ పర్ డే వచ్చేసి 5 పౌండ్స్ అవుతుంది. సో 3 డేస్కి 15 పౌండ్స్. అండ్ ఇక్కడ థర్డ్ ఇంపార్టెంట్ వచ్చేసి పర్సనల్ హైజీన్. మన పర్సనల్ హైజీన్ చాలా ఇంపార్టెంట్. సో మనని మనం ఎప్పుడూ నీట్గా ఉంచుకోవాలి. మన పర్సనల్ హైజీన్ అంటే ఏం లేదు, మన సోప్స్, షాంపూ అండ్ మన హెయిర్ కట్కి దీనికి మొత్తం వచ్చేసి ఒక 30 పౌండ్స్ అయితే అవుతుంది పర్ మంత్. సో ఇది మన మెయిన్ ఇంపార్టెంట్ ఎక్స్పెన్సెస్ ఇది. సో ఇక్కడికి అయిపోయిందా అంటే ఇంకా అవ్వలేదు, ఇప్పుడే అసలైన స్టోరీ మొదలవుతుంది. నేను ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ అంతా నేను ఒక బుక్ పైన నోట్ చేసుకున్నప్పుడు నేను కూడా షాక్ అయిపోయినా. నాకు ఇంత సేవింగ్స్ అవుతున్నాయని చెప్పేసి నేను షాక్ అయిపోయినా. కానీ నా బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే మాత్రం మళ్ళీ 0 ఉంటుంది. సో ఇవన్నీ ఎందుకో కూడా నేను చెప్తా. నేను కూడా షాక్ లో ఉన్నా. అరే ఇలా అయింది ఏంటి, ఎటు కాకుండా హాఫ్ ఆఫ్ ఉన్నాను. నేను జెన్యున్ చెప్పి హాఫ్ ఆఫ్ ఉన్నాను. ఇప్పుడు కూడా కొంచెం హాఫ్ ఆఫ్ గానే ఉన్నాను, నాకు తెలుస్తుంది. జనరల్ గా యాజ్ ఎ స్టూడెంట్ గా మీరు ప్రపంచంతో సంబంధం లేకుండా బ్రతికితే ఒక 500 పౌండ్స్ వరకు అయితే సేవ్ చేసుకోవచ్చు. అండ్ మిగతా అంతా మీ హెడేక్, మీ సిచ్యువేషన్ అలా ఉండదు. ఇక్కడ ఏంటంటే ఇది ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇంతే మిగులుతుంది అని అయితే నేను చెప్పలేను. కానీ ఇది మీరుండే ప్లేస్ దగ్గర అయితే వేరీ అవుతుంటుంది. సో మీరు లండన్లో, సెంట్రల్ లండన్లో మాత్రం చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. అక్కడ బస్ ఛార్జెస్ కానివ్వండి, మీ రెంట్స్ కానివ్వండి, చాలా ఎక్స్పెన్సెస్ ఉంటుంది. అండ్ మా దగ్గర ఏంటంటే కొంచెం కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది అఫోర్డబుల్ ఉంటుంది. అండ్ ఇది ప్రతి ఒక్క స్టూడెంట్ మిగులుతుందా అంటే ప్రతి ఒక్కరి అలవాట్లు వేరే ఉంటాయి, ప్రతి ఒక్కరి ఖర్చులు వేరే ఉంటాయి. సో ఇదైతే ఓన్లీ మీ జనరల్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే చెప్తున్నాను. ఇది నా పర్సనల్గా నా సేవింగ్స్. కానీ మీరు యూకే వస్తే మీకు ఇంత సేవ్ అవుతాయి అని మాత్రం అనుకోకండి. ఇది ఒక జనరల్ సేవింగ్స్. ఇది ప్రపంచంతో సంబంధం లేకుండా బ్రతికితే మీకు ఇంత సేవ్ అవుతాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే మీకు ప్రతి మంత్ ఏదో ఒక ఖర్చు వస్తుంటుంది. ఒక మంత్ షూ కొనాలనిపిస్తుంది, ఒక మంత్ బట్టలు కొనాలనిపిస్తుంది. మీరు ఎవ్రీ వీకెండ్ బ్యాడ్మింటన్ ఆడడానికి అయితే వెళ్తా. సో అవన్నీ పెట్టుకోవాలంటే మీకు జిమ్ ఇంట్రెస్ట్ ఉంటే జిమ్ ఫీజు కడతారు. అండ్ మీరు తెచ్చుకున్న స్మార్ట్ ఫోన్ ఖరాబ్ అయితే మళ్ళీ మీరు కొత్త స్మార్ట్ ఫోన్ తీసుకుంటారు, దాని ఈఎంఐ కడతారు. సో అలా అయితే ఖర్చులు వస్తుంటాయి. సో ఇదంతా మీరు ఒక జనరల్ ఇన్ఫర్మేషన్ లాగా తీసుకోండి. అండ్ యూకేలో ఎలా సేవ్ చేసుకోవాలనేది చిన్న టిప్ అయితే చెప్తాను. మీరు యూకేకి నిజంగా వస్తున్నారంటే మాత్రం మీరు యూకే వచ్చిన ఫస్ట్ థింగ్ ఏంటంటే యూనిడేస్ అనే యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. యూనిడేస్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మీరు యూనివర్సిటీ మీకు ఒక మెయిల్ ఐడి ఇస్తుంది. ఆ మెయిల్ ఐడితోనైతే యూనిడేస్కి లాగిన్ అయ్యి మీరు ఏదైనా ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకుంటే మాత్రం ఆ యూనిడేస్ త్రూయే చేయండి. మీకు చాలా స్టూడెంట్ డిస్కౌంట్స్ అయితే ఉంటాయి. అండ్ మీరు ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి తినాలనుకున్నా కానీ స్టూడెంట్ డిస్కౌంట్స్ అయితే చూడండి ఫస్ట్. మీరు యూకేలో ఏ స్టోర్కి వెళ్ళినా, ఏ రెస్టారెంట్కి వెళ్ళినా, ఏ స్టోర్కి వెళ్ళినా స్టూడెంట్ డిస్కౌంట్స్ అడగండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద రెస్టారెంట్స్లో, మోస్ట్ ఆఫ్ ద స్టోర్స్లో అయితే స్టూడెంట్ డిస్కౌంట్స్ ఉంటాయి. మీరు ఖచ్చితంగా మొహమాట పడకుండా అడగండి. అండ్ మీరు ఎక్కడైనా సిమ్ కార్డ్ తీసుకోవడానికి వెళ్ళినా, మీరు ఎక్కడ మొబైల్ కొనడానికి వెళ్ళినా స్టూడెంట్ డిస్కౌంట్స్ అయితే అడగండి. ఇందాక చెప్పినట్టు ఆన్లైన్ షాపింగ్ చేస్తే మాత్రం యూనిడేస్ యాప్ త్రూ అయితే చేయండి. చాలా డిస్కౌంట్స్ అయితే ఉంటాయి స్టూడెంట్స్కి. అండ్ ఇక్కడ వరకు చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటారా? ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీకు ఇంతే మిగులుతుంది, మీ శాలరీ ఇంతే ఉంటుంది, మీ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇంతే ఉంటుంది, పర్టికులర్గా ఇంతే ఉంటుంది అని అయితే నేను ఖచ్చితంగా చెప్పలేను. కానీ ఇది జనరల్గా మీకు ఒక అవేర్నెస్ రావాలి, మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రమే చెప్తున్నా. సో ఇప్పటి వరకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మర్చిపోకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. అండ్ యూకే ప్లాన్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్. నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. అండ్ అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్.